సరే, ఇంతకాలం నువ్వు పురస్చరణ పూర్తి చేసావు, బాగుంది. మరి మంత్రం సిద్ధించిందా లేదా ఎలా తెలుస్తుంది నీకు? చాలా గొప్పదైన విషయం ఇది. మంత్రసిద్ధి అన్నారు, ఏదో పదం బాగుంది కదా అని వాడేసాం. అసలు మంత్రసిద్ధి అంటే ఏమిటి? మంత్రసిద్ధి అంటే మంత్రం మీద నీకు పూర్తి అధికారం రావటము, మంత్రాది దేవత నీకు సాక్షాత్కరించటము, నీ కోరికలు నెరవేరటము, ఇవన్నీ కూడా. మంత్రసిద్ధి పొందినటువంటి సమయంలో శరీరం అంతా గగురు పొడుస్తుంది. ఏదో వినూత్నమైనటువంటి అనుభవాలన్నీ కూడా వస్తాయి, సామాన్యంగా కాదు. అంతా కొత్తగా ఉంటుంది, ఏమిటో తెలీదు. దాన్నే అనిర్వచనీయమైనటువంటి ఆనందము అంటారు. ఆ ఆనందానికి కారణం తెలీదు, ఆనందం ఇలా ఉంది అని మనం చెప్పడానికి కూడా ఉండదు. అది అనుభవైక వైద్యము, ఎవరికి వాళ్ళే అనుభవించి తెలుసుకోవాలి. అటువంటి ఆనందం అది ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది ఇక్కడ. మంత్రసిద్ధి అంటే నీ కోరికలు తీరటమా, దేవతా సాక్షాత్కారం జరగటమా? నువ్వు అనుకున్నటువంటి కోరిక తీరటమా, లేకపోతే నువ్వు ఉపాసించేటువంటి దేవతని ఎదురకుండా సాక్షాత్కరించడమా, ఎదురకుండా నుంచుని కనిపించడమా? లేదా అరే నాయనా నీ కోరిక ఇది, ఆ కోరిక నేను తీరుస్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పటమా? ఏమిటి మంత్రసిద్ధి అంటే? ఇది చాలా పెద్ద అయినటువంటి ప్రశ్న. అసలు సాక్షాత్కారానికి కోరికలు తీరటానికి సంబంధం ఏమైనా ఉందా? దేవత సాక్షాత్కరించింది అంటే నీ కోరిక తీరుతుందా? కోరిక తీరినట్లేనా? చాలామంది భావిస్తూ ఉంటారు, దేవతా సాక్షాత్కారం జరిగితే కోరికలు తీరకుండా ఎట్లా ఉంటాయండి? తప్పనిసరిగా తీరతాయి. అలా ఏం లేదు. దేవతా సాక్షాత్కారం జరిగినంత మాత్రం చేత నీ కోరికలు తీరతాయి అనేం లేదు.